బామ్మర్ది రాష్ట్రంలో లేనప్పుడు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించాలని హరీష్ రావు తెగ ఆరాట పడుతున్నాడని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. పార్టీని బాగా నడుపుతున్నారని చూపించడానికి రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. హరీష్ రావును కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేస్తారని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అభిప్రాయపడ్డారు. సొంత బామ్మర్ది రాష్ట్రంలో లేనప్పుడు నేను పార్టీ పరంగా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తానని చెప్పి చూపించుకోవడం కోసం మరి హరీష్ రావు గారు వచ్చేగా ఆరాటపడుతూ ఉన్నారు. ఇవాళ రైతుల కోసం భూసేకరణ చేసేది మరి ఆ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే చాలామందికి 70% మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. మరి ఉపాధి అవకాశాలతో పాటు ఆ ప్రాంతం కూడా అనేక విధాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, అనేక ఎంఓలు కూడా ఇప్పటికే కుదుర్చుకోవడం జరిగింది. మరి దాన్ని మర్చిపోయి ఏదో రకంగా రాజకీయం చేసి రాద్ధాంతం చేసి పబ్బం కట్టుకోవడం కోసం ఇవాళ హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుతంత్రాలు పనినా ఇవాళ ప్రభుత్వం ముందుకే పోతుంది తప్ప ఎక్కడ కూడా వెనక్కి రాలేదు. ఎందుకంటే ఇవాళ గతంలో మీరు మల్లన్న సాగర్లో కూడా భూసేకరణ చేశారు, కొండపోచమ్మ రిజర్వాయర్ కూడా భూసేకరణ చేశారు. ఇవాళ మల్లన్న సాగర్ భూసేకరణప్పుడు చాలామంది రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఊళ్ళకు ఊళ్ళు వదిలిపెట్టిన అయినాన్ని హరీష్ రావు గారు మీరు మర్చిపోతే ఎట్లా? దాన్ని మర్చిపోయి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతూ ఉందనే విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుగా పరచడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు.